పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ ప్రధాన గేట్ దగ్గరకు భారీ సంఖ్యలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని నిలువరించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో పోలీసులకు సీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పార్లమెంటు పరిసరాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ ప్రధాన గేట్ దగ్గరకు భారీ సంఖ్యలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని నిలువరించేందుకు ప్రయత్నం చేశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. చెప్పండి సైదులు గారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ముఖ్యంగా నీట్ పరీక్ష లీకేజ్ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ వారు అక్కడ నిరసన చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్ భవన్ ముట్టడికి బయలుదేరుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పెద్ద సంఖ్యలో కాక్రోచ్ జనతా పార్టీ అభిమానులు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ముందే పెద్ద సంఖ్యలో కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు జంతర్ మంతర్ వద్దకు వచ్చే అవకాశం ఉంటుందని భావించినటువంటి పోలీసులు కేంద్ర బలగాలతో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా మోహరించున్నారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ నిరసన అక్కడ చేపడుతూనే మరోవైపు పార్లమెంటు భవన్ వైపు ముట్టడికి వెళ్తామని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అనూహ్యంగా. అప్పటికే ఢిల్లీ పోలీసులు ఒక హెచ్చరిక ఈరోజు ఉదయం నుంచి కూడా జారీ చేస్తూ ఉన్నారు. పార్లమెంటు భవన్ వైపు ఎవరు కూడా రావద్దని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎవరైనా అటువైపు వచ్చి నిరసన తెలియజేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో దాదాపుగా ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆంక్షలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి పర్మిషన్ లేనప్పటికీ కూడా జంతర్ మంతర్ వద్ద నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావడం, అక్కడ బారికేడ్స్ని నెట్టివేస్తూ అక్కడి నుంచి పార్లమెంటు భవన్ ముట్టడికి వెళ్తున్న సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఒక్కసారిగా నెలకొంది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా వాటర్ క్యాన్లతోటి వారిపైన వాటర్ కెట్టడం జరిగింది. లాఠీలకి పని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారు ఎంత చెప్పినా వినకపోవడంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వారు ఎంత చెప్పినా వినకపోవడంతో పార్లమెంట్ భవన్ ముట్టడికి వెళ్తున్న సందర్భంగా లాఠీలకి పోలీసులు పనిచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందరినీ కూడా చెదరగొట్టారు. కొందరిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు ముఖ్యంగా ఎవరైతే ధర్నాకి పిలుపునిచ్చారో వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నంలో వారు ఎవరు కూడా వెళ్ళిపోకుండా పార్లమెంట్ భవన్ ముట్టడికి వెళ్తామని చెప్పేసి కూడా భీష్మంగా కూర్చొని అక్కడి నుంచి పార్లమెంట్ భవన్ వైపు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కాక్రోచ్ పార్టీ జనతా శ్రేణులందరూ కూడా పార్లమెంట్ భవన్ వైపు వచ్చినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నాయి. కాబట్టి అప్పటికే ఆంక్షలు ఉన్న నేపథ్యంలో వారు అవేం లెక్క చేయకుండా వస్తున్నప్పుడు కొంత పోలీసులు కూడా లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నీట్ పరీక్ష లీకేజ్ ఎందుకు అయింది? ప్రతి ఏటా కూడా నీట్ పరీక్ష ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి నీట్ ఎగ్జామ్ ప్రతిసారి లీక్ అవ్వడంతో విద్యార్థులు కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వారు మొదటిసారి ఎగ్జామ్ రాసినప్పుడు మార్క్స్ ఒకలాగా వస్తే
రెండోసారి ఎగ్జామ్ రాసినప్పుడు చాలామందికి తగ్గుతూ వస్తున్నాయి. సో అలాంటి వారు మనోవేదనకి గురవుతూ వస్తున్నారు. ఎందుకంటే చాలామంది పేద పిల్లలు ఇవాళ లక్షల రూపాయల ఖర్చు చేసి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని నీట్ ఎగ్జామ్ రాస్తుంటే ఇవాళ నీట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి ఎగ్జామ్ని ఏదో తూతూ మంత్రంగా నిర్వహించడం వల్ల పేపర్ లీక్ అవుతూ వస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా వారు జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి జంతర్ మంతర్ వద్ద కనిపించింది. కాబట్టి ఇప్పటికైనా సరే నీటి పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి. నీటి పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం కేంద్రం ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు జంతర్ మంతర్ వద్ద ధర్నాకి దిగాము. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ధర్నా చేస్తున్నామని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా పార్లమెంటు వైపు ముట్టడికి వెళ్తున్నప్పుడు కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి కేంద్ర బలగాలు పెద్ద మొత్తంలో ఈరోజు ఉదయం నుంచి కూడా మోహరించి ఉన్నప్పుడు సో వారిని అడ్డుకున్నారు. సో అదుపులోకి తీసుకున్నటువంటి వారిని అందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొంత సద్దుమణిగినప్పటికీ కూడా ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దాని కారణం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి సాయంత్రం వరకు కూడా పార్లమెంటు సమావేశాలు ఈరోజు మొదటి రోజు కాబట్టి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైనా సరే పార్లమెంట్ భవన్ వైపు ముట్టడికి వస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మరోసారి ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి సో అదుపులోకి తీసుకున్నటువంటి వారిని ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం, మిగతా వారిని పైన కఠినమైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కొందరిని గుర్తించారు. గుర్తించిన వారిలో ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులతో పాటుగా కాక్రోచ్ జనతా పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వారిపైన కఠినమైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు ఆంక్షలు ఉన్నాయి, ఎవరు కూడా పార్లమెంట్ భవన్ వైపు రావద్దని చెప్పినప్పటికీ కూడా ఆంక్షలు లెక్క చేయకుండా పార్లమెంట్ భవన్ ముట్టడికి